ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. విజయవాడ పశ్చిమ బైపాస్ ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం అనుకున్నారు. కానీ కాజా వద్ద మాత్రం పరిస్థితి భిన్నంగా మారింది. NH16 కు వెస్ట్ బైపాస్ కలిసే కీలక జంక్షన్ డెత్ స్పాట్ గా మారి వాహనదారులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. చెన్నై, గుంటూరు నుంచి విజయవాడ వైపు వచ్చే వాహనాలు హైవేపై నేరుగా వెళ్లే అవకాశం లేకుండా సర్వీస్ రోడ్లోకి డైవర్ట్ చేస్తున్నారు. అక్కడి నుంచి అండర్ పాస్ దాటి మళ్లీ హైవేపైకి చేరాల్సి వస్తోంది. దీంతో సమయం, పెట్రోల్ వృధాతో పాటు ట్రాఫిక్ రద్దీ రెట్టింపవుతోంది. 2 రోజులుగా వాహనాల రద్దీ పెరగడంతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. వాహనాలను అదుపు చేయడంలో పోలీసులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యకు మాత్రం పరిష్కారం పూర్తిగా కనిపించడం లేదు. కాజా బైపాస్ దగ్గర ఈ ట్రాఫిక్ తలనొప్పికి అసలు కారణాలేంటి? దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వినయ్ అందిస్తారు. విజయవాడ వెస్ట్ బైపాస్ ముందున్నాము. మొత్తం NH16కి 3 కనెక్టింగ్ పాయింట్స్తోని ఈ వెస్ట్ బైపాస్ అనేది కూడా ట్రావెల్ అవుతా ఉంది. ప్రస్తుతం మనం కాజా టోల్ గేట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఒక కనెక్టింగ్ పాయింట్ ఉంది. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ నుంచి అటు కలకత్తా వెళ్ళే రూట్ డివైడ్ అవుతుంది. ఇక్కడ నుంచి ఏదైతే వెస్ట్ బైపాస్లోకి ఎంటర్ అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పటికే మొత్తం పూర్తిగా అటు అన్ని వైపుల నుంచి కూడా గత సంక్రాంతికి అటు చెన్నై నుంచి హైదరాబాద్కి రూట్ అలౌ చేస్తే ఇప్పుడు అటు చెన్నై నుంచి హైదరాబాద్ నుంచి చెన్నైకి కూడా రూట్ అలౌ చేశారు. మొత్తం పూర్తి స్థాయిలో ఈ వెస్ట్ బైపాస్ నిర్మాణం పూర్తయింది. ఎక్కడైతే కనెక్టింగ్ పాయింట్స్ ఉంటాయో ఆ కనెక్టింగ్ పాయింట్స్ మినహాయిస్తే మిగిలిన అంతా కూడా వెస్ట్ బైపాస్ అంతా కూడా సిద్ధమైనట్టు అధికారులు చెప్తా ఉన్నారు. మొత్తం మీద అటు మొత్తం 2 ప్యాకేజీల కింద ఈ వెస్ట్ బైపాస్ అన్నదాన్ని కూడా సిద్ధం చేశారు. చిన్న అవుట్పల్లి నుంచి గొల్లపూడి వరకు మొత్తం 30 కిలోమీటర్లు, అదేవిధంగా కాజా వరకు 17 కిలోమీటర్లు, అట్లా 2 ప్యాకేజీల కింద డివైడ్ చేశారు. మొత్తం ఈ వెస్ట్ బైపాస్ 48 కిలోమీటర్ల మేరకు 6 లైన్స్తో మొత్తం చాలా అంతా కూడా నిర్మించిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో మొత్తం అటు వెస్ట్ బైపాస్ పూర్తిగా సిద్ధమైన నేపథ్యంలో ఈ ఏదైతే కనెక్టింగ్ పాయింట్స్ ఉంటాయో ఆ కనెక్టింగ్ పాయింట్స్ అన్ని కూడా డెత్ స్పాట్లుగా మారుతున్నాయని కూడా చెప్పొచ్చు. మనం ప్రస్తుతం కాజా టోల్ గేట్ దగ్గర ఉన్న కనెక్టింగ్ పాయింట్ దగ్గర ఉన్నాము. ఇక్కడ నుంచి అటు హైదరాబాద్ కానీ అదేవిధంగా కలకత్తా, విశాఖపట్నం వెళ్ళాలంటే ఇక్కడ నుంచి ఈ రూట్ వెళ్ళి అక్కడ వెస్ట్ బైపాస్కి అటాచ్ అవుతారు. కానీ సరైన గైడ్లైన్స్ కానీ సరైన హెచ్చరికలు లేకపోవడం వల్ల ప్రజలందరూ కూడా చాలా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రస్తుతం మన కెమెరామెన్ ఏదైతే విజువల్లో చూపిస్తూ ఉన్నాడో ఆ లెఫ్ట్ నుంచి అయితే ఎక్కడైనా సరే హైవేలకి కావచ్చు కనెక్టింగ్ పాయింట్స్ ఏదైతే ఉన్నాయో అలా లెఫ్ట్ నుంచి పెడతారు. కానీ ఇక్కడ మధ్యలోంచి ఇచ్చి ఇలా రౌండ్గా తిరిగి అక్కడ ఏదైతే వెస్ట్ బైపాస్కి ఎంటర్ అవుతున్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మనం చూడొచ్చు, మొత్తం ఇక్కడ ఇంత టెక్నాలజీ వచ్చినప్పుడు కూడా కేవలం అటు పోలీస్ అధికారులతో పాటు ఈ హైవే స్టాఫ్ అంతా కూడా ఉండి డైరెక్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. చాలా కన్ఫ్యూజన్ అయితే మటుకి కనిపిస్తూ ఉంది. ఎటువంటి కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది అన్నది కూడా ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇంత హై టెక్నాలజీతో అంత డబ్బులు ఖర్చు పెట్టి ఒక వెస్ట్ బైపాస్ లాంటి అభివృద్ధి జరిగిందని ఒకవైపు, అదేవిధంగా ఈ కన్ఫ్యూజన్ అయితే మరోవైపు కూడా కనిపిస్తూ ఉంది. చాలా క్లియర్గా మనం చూడొచ్చు, వీళ్ళందరూ కూడా రూట్స్ని డైవర్ట్ చేస్తూ ఉన్నారు. ఏదైతే స్ట్రైట్గా వచ్చిన వెహికల్స్ అన్నీ కూడా నార్మల్గా చూస్తే అవన్నీ కూడా విజయవాడ వెళ్ళిపోవాలి, అక్కడ నుంచి ఈ లెఫ్ట్కి తీసుకుని ఇవంతా కూడా వెస్ట్ బైపాస్ పైనకి వెళ్ళాలి. కానీ అలా కాకుండా మధ్యలోంచి అటు వెస్ట్ బైపాస్లోకి ఎంటర్ అయ్యే రోడ్లు ఇవ్వడంతో మొత్తం కన్ఫ్యూజన్ అయితే ఏర్పడుతుంది. అటు పోలీసులతో పాటు ఇక్కడున్న స్టాఫ్ అందరూ కూడా వాళ్ళకి డైరెక్ట్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మనం చూడొచ్చు, నిన్న కూడా ఇదే స్పాట్లో ఇదంతా కూడా కన్ఫ్యూజ్ అయ్యి ఒక యాక్సిడెంట్ అయ్యి ఒక జంట ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. పోలీసులు స్వయంగా ఇక్కడ అడిగి వాళ్ళందరూ కూడా డైరెక్ట్ చేస్తేనే తప్ప రూట్ తెలియని పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మనతో పాటు ఇక్కడ ఒక ఆఫీసర్ కూడా ఉన్నారు. అసలు ఇక్కడ పరిస్థితి ఏంటని అడిగి తెలుసుకున్న పరిస్థితి. సార్ చెప్పండి సార్, ఏంటి సార్ ఇక్కడ ఇంత కన్ఫ్యూజన్ ఎందుకు సార్ ఏర్పడుతుంది? కన్ఫ్యూజన్ ఏం కాదు సార్, ఆఫీసర్స్ ఉన్నారు కదా సార్ పెద్దవాళ్ళు, వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే పబ్లిక్ అంతా కూడా కార్లో రాంగ్ రూట్లో రావడం ఎందుకు ఇంత కన్ఫ్యూజన్ సార్? ఎటువంటి గైడెన్స్ చేస్తారు ఇక్కడ? ట్రాఫిక్ వాళ్ళు ఈ మంగళగిరి పోలీసు అంతా ఉన్నారు సార్, చేస్తున్నారు. అది అంటే మా స్థాయిలో మాట్లాడేది కాదు, పెద్దవాళ్ళు ఉన్నారు. ఇంకా అది అమ్మ మీరు చెప్పండి అమ్మా, ఇక్కడ డ్యూటీ చేస్తూ ఉన్నారు, ఇక్కడ ఎటువంటి పరిస్థితి కనిపిస్తుంది? ఇది వెస్ట్ బైపాస్ వేశారండి కొత్తగా. మంగళగిరి, విజయవాడ వెళ్ళే వాళ్ళని సర్వీస్ రోడ్డు డైవర్ట్ చేశారు. కానీ ఇది అలవాటు లేకపోవడం వల్ల బైకులు, కార్లు అనేవి విపరీతంగా ఇటే వెళ్ళిపోతున్నాయి. నిన్న కూడా 2 యాక్సిడెంట్ అయింది, 2 బాడీలు వేసినాయి. అయినా మేము చెప్తానే ఉంటున్నాము, అయినా సరే జనం వెళ్ళిపోతూనే ఉంటున్నారు. బోర్డులు కూడా పెట్టాము, హైవే వాళ్ళకు కూడా చెప్పాము, ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. అక్కడ కూడా వాళ్ళు కూడా స్టాపర్లు కూడా మేమే పెట్టించాము. అలాగే వెళ్తున్నారండి ట్రాఫిక్. వింటలేదండి, కార్లు, బైకులు వింటలేదు.
కొంచెం పైగోళ్ళు కారు వాళ్ళు ఏంటంటే స్లోగా అయ్యి ఏంటి ఇంతమంది ఎందుకున్నారు అని ఒక్క నిమిషం ఆలోచించి వెళ్తే బాగుంటుందని మా ఉద్దేశం. ఎటు వెళ్ళాలి, మేము ఎటు వెళ్ళాలంటే అని అడిగి ఒక మాట విజయవాడ వెళ్ళే వాళ్ళు ఇటు వెళ్ళండి అని చెప్తున్నాం. వాళ్ళు కానీ ఇన్ని కొద్దిగా స్లో అయ్యి ఇని వెళ్తే చాలా బాగుంటుందని అందరూ సేఫ్గా ఇంటికి వెళ్తారు. అది మా ఉద్దేశం. అంటే ఇంత టెక్నాలజీ ఉపయోగించిన రోడ్లలో ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ అవ్వదు. సో ఇక్కడ ఎందుకు మేడం ఎంత కన్ఫ్యూజ్ అవుతుంది? ప్రతి వెహికల్ కూడా వచ్చి ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతూ ఉన్నారు, రాంగ్ రూట్లో వెళ్ళి యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి. మీరు ఇక్కడ ఏం అబ్జర్వ్ చేస్తున్నారు? వెస్ట్ బైపాస్ వేశారండి, జనాలకి ఇంకా వెస్ట్ బైపాస్ తీశారు. 2 రోజులు అయింది ఓపెన్ చేసి వెస్ట్ బైపాస్. మొన్నటి వరకు అటే విజయవాడ మంగళగిరి వెళ్ళాల్సిన వాళ్ళని ఇటే పంపించాము బైపాస్ వైపు. ఈ రోజు 2 రోజుల నుంచి ఇటు కట్ చేసి ఇటు పంపిస్తున్నామండి. మంగళగిరి విజయవాడ సర్వీస్ రోడ్ నుంచి పంపిస్తున్నాం. అందువల్ల కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు. వెళ్ళే వాళ్ళు కొద్దిగా స్లోగా వెళ్తే బాగుంటుంది. అదే ప్రస్తుతం మనం చూడొచ్చు, విజయవాడ వెస్ట్ బైపాస్కి ముందున్నాము, కాజా టోల్గేట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి ఒక కనెక్టింగ్ పాయింట్ ఏదైతే చెన్నై నుంచి అటు తిరుపతి, నెల్లూరు, చిలకలూరుపేట నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా అటు హైదరాబాద్ కానీ అటు విశాఖపట్నం, కలకత్తా వెళ్ళాలి అంటే ఇక్కడ ఈ ఏదైతే విజయవాడ నుంచి కాకుండా వెస్ట్ బైపాస్ నుంచి వెళ్ళే మార్గం ఉంది. ఆ మార్గం దగ్గర అయితే చాలా కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. ఎందుకంటే ఈ సెంటర్ రోడ్డు, పాత హైవే ఇవంతా కూడా రెగ్యులర్గా విజయవాడకి వెళ్ళిపోయే రోడ్డు. ఆ పక్కన సర్వీస్ రోడ్ ఉంది కనుక అటు మనం విజయవాడ వెళ్తామని అని చెప్పి కూడా కన్ఫ్యూజన్ అయితే ఏర్పడుతూ ఉంది. మొత్తం మీద మనకి చాలా కన్ఫ్యూజన్ అయితే ఏర్పడుతుంది. ఏదైతే ఈ కనెక్టింగ్ పాయింట్స్ ఉంటాయో ఇక్కడ ఈ కన్ఫ్యూజన్తో ట్రాఫిక్ సమస్యలతో పాటు యాక్సిడెంట్లు కూడా ఈ ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఇలా ఓవరాల్గా మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ విజయవాడ వెస్ట్ బైపాస్ అన్నది ఇప్పుడు చాలా కన్ఫ్యూజన్గా మారింది. ఏదైతే NH16కి 3 కనెక్టింగ్ పాయింట్స్ ఉన్నాయో, ఒకటి కాజా టోల్గేట్ దగ్గర, మరొకటి గొల్లపూడి, అదేవిధంగా గన్నవరం. అటు గన్నవరంలో కొద్దిగా సమస్య లేనప్పుడు కూడా, గొల్లపూడిలో కూడా సమస్య లేనప్పుడు కూడా కాజా టోల్గేట్ దగ్గర అయితే చాలా స్పష్టంగా సమస్య కనిపిస్తూ ఉంది. చాలా కన్ఫ్యూజన్ అవుతుంది, ప్రాణాలు కూడా కోల్పోతూ ఉన్నారు. వెంటనే ఇక్కడ సిగ్నలింగ్ సిస్టమ్ పెట్టి వేరే ఆల్టర్నేట్ చూసి ఇక్కడ సమస్యలు లేకుండా చూడాలని ఇక్కడి నుంచి వెళ్తున్న ప్రయాణికులు కోరుకుంటా ఉన్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో కలిసి వినయ్, NTV, కాజా టోల్గేట్ నుంచి.